నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. అయితే తాజాగా ఒక అంశం తీసుకున్నట్లయితే నిర్మాత కమ్ యాక్టర్ ఉన్నటువంటి బండ్ల గణేష్ గురూజీ అంటూ ఆయన మీద ఒక ట్విట్టర్ వేదికగా ఈ మధ్యకాలంలో కొంచెం విరుచుకుపడుతున్నారు. కొంచెం అసహనంతో కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఇది చెప్పడం నా ధర్మం, వినకపోతే ఆయన కర్మం అన్న ఒక ఏదో వైరాగ్యంతో కూడుకున్నటువంటి ఒక స్టేట్మెంట్ని పేరు చెప్పకుండా గురూజీ అంటూ ఆయన ఒక ట్విట్టర్ వేదికగా కొంత సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఎవరా గురూజీ, ఈయన చెప్పారు, ఆయన ఏం వినలేదు. ఫస్ట్ నిన్నటి నుంచి ట్వీట్లు పెడతానే ఉన్నాడు. అంటే చాలా మందికి అది అర్థమవుతుంది, అర్థం అవ్వట్లా. గురూజీ అంటే బేసిక్గా త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారిని అంటారు ఇండస్ట్రీలో. ఇప్పుడు జక్కన్న అంటే రాజమౌళి గారు ఎలా అంటారు, ఓకే, అట్లా ఆయన్ని కొంచెం ఆ క్రమంలో పలకరిస్తూ ఉంటారు. సో అంటే వీళ్ళ వర్గం ఇండస్ట్రీలో ఎవరైనా నిర్మాతగా రాణించాలంటే గురూజీకి కాస్ట్లీ కార్ ఇవ్వాలి, గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఒక మంచి ఖరీదైన కార్ గిఫ్ట్ ఇస్తే అతన్ని నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అంటే అతనితో ఈయన సినిమా చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొడ్యూసర్తో త్రివిక్రమ్ సినిమా చేస్తాడు, లేదా త్రివిక్రమ్ రైటింగ్స్ అనో లేకపోతే ఇంకెవరన్నా ఆయన సజెస్ట్ చేస్తాడు, మంచి నిర్మాత ఉన్నాడు, ఒక సినిమా చేయండి అని. అంటే ఇవాళ రేపు డబ్బులు ఉంటేనే నువ్వు నిర్మాత కాదు. నిర్మాత అంటే నీకు అంటే ఏ సినిమా తీయవచ్చు, అది పెద్ద విషయం కాదు. ఇవాళ రేపు ఎలా ఉన్నాయంటే కొంచెం స్టార్ హీరోల డేట్లు దొరికితే ఆయన నిర్మాతే. ఫస్ట్ నిర్మాతకి డబ్బులు ఉండొద్దు, నీకు కావాల్సింది స్టార్ హీరోల డేట్లు. నీ దగ్గర మహేష్ బాబు డేట్లు ఒక 2 నెలలు ఉన్నాయంటే నీ దగ్గర ఫైనాన్షియల్ వచ్చేస్తాడు. ఓకే, నీ దగ్గర పైసా అవసరం లేదు, నీ దగ్గర డబ్బులు వద్దు, డేట్లు సంపాదించాలంటే ఓకే, డబ్బులు వచ్చేస్తాయి ఆటోమేటిక్. పిఆర్ అంటే సరిపోతుంది, ఎక్కడెక్కడ నుంచో వచ్చేస్తాయి. పిఆర్ కూడా అవసరం లేదు, అదే కాంటాక్ట్స్ కావచ్చు, లేకపోతే నీకు ఒక హీరో డేట్ ఇస్తే చాలు, అలా జరిగిపోతుంది. కానీ అంటే అట్లా నీకు ఆ హీరో డేట్ ఇవ్వాలి అంటే ఆ హీరోకి ఇంకెవరన్నా సజెస్ట్ చేయాలి, పలానా అతను ఉన్నాడు, మనోడే, కావాల్సిన వాడే, కొంచెం దుడ్లు బాగానే ఉన్నాయి, మంచి సినిమా ఉంటే పెడతాడు, బాగానే నీకు ప్రమోషన్ వరకు లాస్ట్ వరకు హెల్ప్ ఉంటాడు. అంటే చాలా మందికి ఎందుకు డేట్లు ఇవ్వాలంటే ఒక భయం ఉంటుంది. పెద్ద హీరో నేను, నా కెరీర్ ఇప్పుడే పుంజుకుంటుంది, మధ్యలో సినిమా ఆగిపోతే ఏంటి పరిస్థితి, ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో ఏంటో. ఒక్కొక్కసారి 40 అనుకుంటాము, అది కాస్త 80 అవుతుంది, లైక్ ఏజెంట్ లాగా వాయిదాలు మీద పడేసి అలా ఇద్దో కాదో. అప్పుడప్పుడు గుణశేఖర్ సినిమాలు కూడా డబ్బులకి చాలా ఇబ్బంది పడితే దిల్ రాజు గారు వచ్చి రిలీజ్ చేశారు శాకుంతలం, అది కూడా చూసాం. ఇట్లా కొంతమంది నిర్మాతలు, ఈవెన్ RRR డైరెక్టర్ దాన్ని కూడా చాలా ఇబ్బంది పడ్డారని, ఆ తర్వాత వేరే ఫైనాన్షియల్ వల్ల ఆయన ఏదో కొత్త గొప్ప నిలదొక్కున్నాడని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఎంతవరకు నిజం మనకు తెలియదు. అడ్డిలో డగ్లస్ అని చెప్పిన ఎంతవరకు ఇట్లా కొంతమందికి ఉంటాయి. సో ఇక్కడ ఆయన ఫస్ట్ ఎలిగేషన్ ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరైనా రావాలి అంటే గురూజీకి కారు గిఫ్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ నెంబర్ 2 ఆయన ఏమన్నాడు అంటే ఎవరినైనా విడగొట్టాలి అంటే గురూజీ కంటే బాగా ఇంకెవరు విడగొట్టలేరు అన్నాడు. ఇంకొకటి పెట్టేశారంట, అంటే ఎవరైనా విడగొట్టాలంటే గురూజీని మించిన వాళ్ళు లేరు. నీకు నాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాం, ఓకే, బాగా చేస్తున్నాం, కంటిన్యూగా ఉంది. సడన్గా సినిమా అయిపోతుంది, నీకు నాకు మాట్లాడడం ఏదో ఒకటి. ఇన్ కేస్ ఈయన అన్నదానికి రీసెంట్గా లింక్ పెడుతున్నారు. యూబీ క్రియేషన్స్లో యూబీలో యూ లేదు, ఇప్పుడు యూ ఉప్పలపాటి వాళ్ళు, విక్రమ్ కాస్త రామ్ చరణ్ బ్యానర్లో జాయిన్ అయ్యి వి అండ్ రామ్ చరణ్ బ్యానర్లో, కొనిదెల బ్యానర్లో సినిమాలు వస్తున్నాయి. యూవి అంటే మన ప్రభాస్ గారికి సంస్థ మనకు తెలుసు. సో ఉప్పలపాటి ప్రొడక్షన్స్ ఇంకేదో అవుతుంది అది యూవి, ఐ డోంట్ నో ఎంతవరకు వస్తుందో. బట్ అక్కడ నుంచి ఆయన్ని బయటికి తెచ్చారు. మరి ఎలా తెచ్చారో ఎందుకు తెచ్చారో మనకు తెలియదు, కానీ బయటికి వెళ్ళారు. ఈయనేమన్నాడు అంటే ఈయన పెట్టిన దానికి రీసెంట్ డేస్లో ఎవరు విడిపోయారు అని చూస్తే ఇదొకటి. అంతకుముందు మైత్రిలో 3 లేదు, మై 2 అయిపోయింది. ఓకే, మైత్రిలో కూడా ఒక హెడ్ పక్క జరిగింది. ఇట్లా ఇవన్నీ కూడా ఈయనే చేశాడు అన్నట్టు ఈయన ఆరోపణ అన్నమాట. సో అట్లాగే ఈయన పెడుతూ ఇంకొకటి చూడు ఏమన్నాడంటే
సాగినంత కాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిల పడిపోదురు, చెప్పడమే నా ధర్మం, వినకపోతే మీ కర్మ. గురూజీ ఏదో మనకి పాత ఇప్పుడు సాగుతుందిలే, సాగుతుంది కదా అని చెప్పేసి అన్నీ చేయమాక, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఎదురు దెబ్బ తగులుద్ది, ఏదో టైంలో నువ్వు చతికిల పడిపోతావు. ఇప్పుడు చెప్పడమే నా బాధ్యత, ఎందుకంటే నేను ఇలాంటివన్నీ చాలా చేశా, చాలా చూసా, ఇండస్ట్రీలో చాలా ఫేస్ చేశా. నువ్వు ఇప్పుడు చేస్తున్నట్టున్నావు, లేదా నువ్వు ఎప్పటి నుంచో చూసినా సరే ఏదో ఒక రోజు నీకు కూడా ఎదురు దెబ్బ తగులుతుంది చూడు అని చెప్పేసి గురూజీ అన్నాడు. అంటే ఇప్పుడు స్పెషల్గా బండ్ల గణేష్కి త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఏదైనా గతంలో ఏమన్నా డీలింగ్స్ ఉన్నాయా, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, కలిసి సినిమా చేసింది లేదు, ఇది ఆయన మీద పక్కస్ ఎందుకు? అందుకే ఎవరైనా సరే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తాడు. క్రోనలాజికల్ ఆర్డర్లో ఫస్ట్ ఇలా అన్నాడు, తర్వాత ఇలా అన్నాడు, నెక్స్ట్ ఇలా అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ అలాగే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అయితే, నెక్స్ట్ భగవంతుడిని భక్తుడికి భగవంతుడి నుంచి దూరం చేసేది గురూజీ దర్బార్ భక్తి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి అందరికీ క్లారిటీ వచ్చింది. ఈయన భగవంతుడు, ఈశ్వర, పరమేశ్వర, పవనేశ్వర, దేవర అని ఎవరిని అంటాడు? పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అంటాడు. గురూజీకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం మనకు తెలిసిందే. త్రివిక్రమ్ గురూజీ అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు, త్రివిక్రమ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం మనకు తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఈ మధ్య నన్ను పవన్ కళ్యాణ్ దగ్గర రానివ్వట్లేదు, నా మొహం చూడట్లేదు, నా మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు, నా ఫోన్స్ ఎత్తడం లేదు, నేను చూసి చూడడం పోతున్నాడు, నేను పిలిచినా పలకడం లేదు. నువ్వే కారణం, నువ్వే ఏదో చెప్పావు, నువ్వు చెప్పినందుకే నన్ను దూరం పెట్టాడు, నువ్వు చెప్పినందుకే నాతో మాట్లాడట్లేదు, నువ్వు చెప్పినందుకే నాకు మెసేజ్ చేయట్లేదు, నువ్వు చెప్పినందుకే నాకు ఫోన్ చేయట్లేదు, నువ్వు చెప్పినందుకే నువ్వు వస్తుంటే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. అన్నిటికీ కారణం నువ్వే. సో నీ వల్లే నాకు పవన్ కళ్యాణ్ దూరం అయ్యాడు అన్నట్లుగా ఈయన ట్వీట్లు పెట్టాడు. అంటే ఆయన అట్లాగే పెట్టాడో ఇంకెలాగ పెట్టాడో మాత్రం ఈ క్రోనలాజికల్ ఆర్డర్లో అందరూ కూడా జాయిన్ చేసి వీటి నిర్వచనము, వాటి పదార్థాలకి అర్థాలు ఇవన్నీ చెప్తున్నారు. బట్ ఆయన చెప్పలేదు, జస్ట్ ట్వీట్లు పెట్టి వదిలేస్తున్నాడు. సో ఏమర్థమైంది, నిన్న పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ జనసేన సింగిల్గానే వెళ్ళి అక్కడ ఏవో కొంతమందితో మీటింగ్లు పెట్టాడు, ఏదో ఒక హడావిడి నడిచింది. దానికి జనసేన కార్యకర్తలు కానీ ఎప్పుడు నాదేళ్ళ కానీ ఎవరు లేరు, ఈయనంతా టీనే. సడన్గా ఎందుకు వచ్చాడో, ఎందుకు మీటింగ్ పెట్టారు, అందరికీ ఒక కొత్త ఇదన్నమాట. ఓకే, మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని చెప్పేది. అయితే నాకు తెలిసి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే తెలియకుండా ఏదో జరుగుతుంది, నీకు బాగా క్లోజ్ కదా ఒకసారి కనుక్కోవా అని చెప్పేసి ఏదో ఒక వర్గం ఈయనని కాంటాక్ట్ అయ్యింది. ఓకే, ఈయన ఏం చేశాడు, నాకు తెలుసులే అని కనుక్కోవడానికి ట్రై చేశాడు. అనే రేంజ్కి వచ్చింది వ్యవహారం. కొంచెం గ్యాప్ వచ్చిందంటారా? అంటే రీజన్ అదే ఇలా అంట కదా, ఎందుకు అదేం లేదు, తర్వాత మాట్లాడతాను నీతో, కాదు చెప్పు తర్వాత మాట్లాడతాను నీతో, చెప్పు ఇట్లా ఉండేసరికి పోపు చేసేసరికి చెప్పాలంటారు. ఇంతకుముందు కూడా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ దగ్గర పావుల శ్యామల వచ్చి ఏదో చేయడానికి క్యారెక్టర్ ఆడడానికి వచ్చినప్పుడు ఇట్లా తోసేసాడంట. ఆమె కూడా మొన్న రీసెంట్గా చెప్పింది. సరే ఇదేంటే ఆయన దగ్గర కొంచెం హడావిడి చేయడానికి నేను ట్రై చేస్తున్నాడు. నిన్న అనుకోకుండా ఎవరిని పిలవాలి, ఆయనకి ఎందుకో ఏదో పర్సనల్ ఉంది, ఇంకేదో మీటింగ్ ఉంటే పార్టీ మీటింగ్ ఇట్లా పెట్టారు. ఏం జరుగుతుందో కనుక్కోవడానికి ఈయన ట్రై చేశాడు, ఈయన వల్ల అవ్వలేదు. నాకు కూడా చెప్పట్లేదు అంటే ఈయన నన్ను దూరం పెట్టాడు, దీనికి కారణం త్రివిక్రమే. అది సంగతి. ఈయన ఓవరాల్ జరిగింది. ఆయన బలంగా ఫిక్స్ అయిపోయినట్టు ట్వీట్లు పెట్టాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.